తర్వాత కొన్ని రోజులకు మనకి న్యూస్లో కానీ అక్కడ ఏంటంటే కుమారి ఆంటీ మెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేశారు, బంద్ చేయించినారు. ఇంకా కొంతమంది కింద కామెంట్లలో చూస్తే బాగైంది, ఆమెకు అట్లనే కావాలి, లేకపోతే ఇదంతా ఏంటి పక్కన వాళ్ళ కడుపులు కొట్టేస్తుంది అని చెప్పేసి మన కింద లైన్గా చూసుకుంటే కామెంట్లు. ఫుడ్ కోర్ట్ అసలు ఎందుకు బంద్ చేసినారు, మళ్ళీ ఎలా రీఓపెన్ అయింది అది? బంద్ చేయటం అంటే అక్కడ వాస్తవం మనకి పోలీస్ స్టేషన్లో చెప్పిన వాస్తవం ఏంటంటే అందరూ కలిపి ఇట్లా కంప్లైంట్ మాకు పెట్టారు. ఇదవుతుందని చెప్పారని అయితే మనకు పోలీస్ వాళ్ళు అయితే అంటే చెప్పడం ఏ జరిగింది. విధంగా ఇదవుతుంది అక్కడ నాకు అర్థం కాలే. అంటే అక్కడ ఒకటి అవి అన్నీ కొన్ని చెప్పకూడదు బయటికి. అంటే అక్కడ పర్లేదమ్మా, ఎందుకంటే ఆ, ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది అయితే కాదు. ఆ, మా ఒక్క ఉద్దేశం అయితే మిమ్మల్ని బ్యాడ్ చేయాలని కాదు, ఉమ్. కానీ తెలియాలి కదా జనాలకి. ఎందుకంటే మీ అంత మంచితనంగా ఉన్నాక కూడా మిమ్మల్ని నెగిటివ్ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి తెలియాలి కదా. అవన్నీ పెట్టుకో రోడ్డు మీదకి అసలు రావటమే తప్పు. రోడ్డు మీదకి వచ్చినాక బతుకు తెరువు కోసం రావాలి, తప్పదు ఉమ్, తప్పదు. వచ్చినాక అప్ అండ్ డౌన్ రెండూ తీసుకోవాలి. ఉమ్, తీసుకుంటేనే రోడ్డు మీద బతకగలుగుతాం. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళకి నచ్చింది, ఇప్పుడు ఒక కర్రీ ఉంటుంది, ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు. ఇప్పుడు బిగ్ బాస్ కీర్తి ఉన్నారు, ఉమ్, ఆవిడ అసలు మా హోటల్కే రాలేదు. ఉమ్, నిజం తెలియకుండా ఆవిడ ఎలా వీడియో పెట్టి ఇచ్చేసింది. ఆవిడ మా పక్క షాప్ దగ్గరికి వెళ్ళింది. ఉమ్. అయితే అక్కడ కూడా ఇంకా బిగ్ అతను బాస్ ఇంకొక కీర్తి అతను గారు వీడియో పెట్టారా? సారీ, నేను ఈ వీడియో చేశారు, చూడలేదు. పెట్టారు. ఏమని పెట్టారు? అదే కుమారి అంటే ఫుడ్ అసలు బాగోదు ఇదని చెప్పి పెట్టారు. అచ్చా అచ్చా, ఓకే, అయితే ఓకే. ఇంకొకటి నా మిస్టేక్ కూడా ఒకటి ఉంది. ఉమ్, ఎట్లా అంటే నేను పెట్టనప్పుడు వేరే వాళ్ళకు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఉమ్, అంటే నేను హెల్త్ బాగోక నేను ఇదిగా ఉంటే పెట్టుకుంటా ఉంటే కూడా ఇవ్వటం జరిగింది. ఓకే. ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఇదే కుమారి ఆంటీ హోటల్, ఉమ్, ఉమ్. ఇది మా పిన్నే కుమారి ఆంటీ హోటల్, ఇదే మా పిన్ లేదు షూటింగ్లకి వెళ్ళింది, ఆహా, నాకు హెల్త్ బాగోక ఉంటే కూడా అలా చెప్పడం కూడా జరిగింది. ఓకే. అట్లా చాలా మంది కస్టమర్స్ వెనక్కి చెప్పారనమాట. వెళ్ళిపోయారు ఇక, బ్యాడ్ నాకు చెప్పారు తెలిసిన వాళ్ళు, డైలీ కస్టమర్ అయితే ఆంటీ ఇలా జరుగుతుందని. ఇంకా అది ఎప్పుడైతే తెలిసిందో, బ్యానర్ అయితే ఇప్పటి వరకు నేను పెట్టలేదు. ఓకే. ఓన్లీ బ్యానర్ మిమ్మల్ని చూసే వస్తారు, కుమార్ ఆంటీ ఇక్కడ ఉందని. ఇప్పుడు వరకు అసలు నేను బ్యానర్ పెట్టలేదు. అప్పుడు నా బ్యానర్ కూడా పెట్టారు ఆహా, నేను రానప్పుడు. ఓకే. అన్నప్పుడు నాకు తెలియనప్పుడు నేను చేసి తెలిసినాక ఇంక అట్లా కరెక్ట్ కాదు. ఉమ్. ఇప్పుడు కస్టమరు నన్ను నమ్మి ఇంతగానం ప్రేమించారు, వాళ్ళ నమ్మకాన్ని నేను చేయకూడదు. చేయకూడదు.